వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది కూడా నరదిష్టి తగలడం వల్ల మా వ్యాపారాల్లో అభివృద్ధి జరగట్లేదు, మేము ఎంత సంపాదించినా డబ్బులు కనబడట్లేదు, ఇంట్లో కూడా ప్రశాంతత లేదు అని అంటుంటారు. సో అలాంటి వారు ఈ మంగళవారం అంటే జూలై 14వ తారీఖున అమావాస్య వచ్చింది. ఆ అమావాస్యకి మనం ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ నరదిష్టిని ప్రాలదొలచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. సో ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మనం గతంలో ఆదివారం అమావాస్య గురించి చేశాము. సో కానీ కొద్దిమంది అంటే ఒక్కొక్క వారాల్లో అమావాస్య వస్తున్నప్పుడు దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మనకు మంగళవారం వచ్చింది, ఇది కూడా చాలా విశిష్టమైన రోజు అని చెప్పేసి అంటుంటారు. ఈ నరదిష్టి ఉన్న వాళ్ళు ఆ రోజు ఏం చేయాలి గురూజీ? వాళ్ళ వ్యాపార సంస్థల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు. ప్రధానంగా నరదృష్టి సోకితే నల్లరాయైన పగులుతుందని స్నానుడి ఉంది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే నవీన్ గారు, ఈ సంబంధించినటువంటి నరదృష్టి చాలామంది అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కొట్టిపారేస్తారు పట్టణాల్లో, కానీ గ్రామాల్లో దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే చిన్నపిల్లలకి భోజనం పెట్టేటప్పుడు చాటుగా పెడతారు. అందరూ చూడంగా పెడుతున్నప్పుడు పిల్ల తినేటప్పుడు ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది, ఆబగా తింటారు కదా, అది చూసి నరదృష్టి పడ్డప్పుడు ఇంకా ఆ పిల్లలకి భోజనం మీద ఆసక్తి ఉండదు. తిన్నదంతా వమిటింగ్ చేసుకుంటారు, కొద్దిగా తిని కడుపు నింపుకుంటారు, బక్కగా అయిపోతుంటారు. అట్లాగే ప్రధానంగా ఎంతో గొప్పగా కష్టపడి అప్పులు చేసి లోన్లు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. గృహప్రవేశం అయిపోగానే వచ్చిన వాళ్ళందరూ అబ్బా అద్భుతంగా కట్టారు, అద్భుతం అంటారు. వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు, ఎంత కష్టపడ్డాడో, ఎంత అప్పులు తెచ్చుకున్నారో. అలాగే కుటుంబ సభ్యులు పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి ఆనందంగా నవ్వుతూ గడుపుతున్నటువంటి కుటుంబంలో అకస్మాత్తుగా కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య అవరోధాలు పెరిగిపోతాయి, మాట పెరిగిపోయి ఎవరికి వారే యమునా తీరే, ప్రశాంతత అస్సలు ఉండదు. అన్నిటికంటే మించి నవీన్ గారు, ప్రస్తుత కాలంలో పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగిటివ్ ఎనర్జీ పెరిగింది. దీనికి తోడు వ్యాపారం బాగా సాగుతుంది అనుకునే సందర్భంలో మొదలుపెట్టిన తర్వాత ఒక 5-6 నెలల్లో బాగా కష్టపడతారు, వ్యాపారం బాగా సాగుతుంది, కష్టానికి ఫలితం కనబడుతుంటది. ఎదుటి వాళ్ళ కళ్ళు ఓర్వలేక అసూయతో మనం సరిగా లేదు, వీళ్ళది బాగా నడుస్తుంది అని చెప్పి ఆ కళ్ళు మనసులో ఎక్కడ ఉండి అనుకున్నా ఇది మనకు చేరుతుంది. తద్వారా చాలా మంది వ్యాపారాల్లో 6 నెలల తర్వాత చాలా మందికి తగ్గుబాటుతనం అనేటువంటిది వస్తుంది. ఇది మనకి అసలు నరదిష్టి సోకింది అని తెలిపే సంకేతాలు ఏమైనా ఉంటాయా గురూజీ? ఇప్పుడు నరదిష్టి సోకిందని చిన్న పిల్లలకు చెప్పినట్టుగా భోజనం అనేటువంటి ఉండదు. అలాగే ఆడవాళ్ళు బాగా తయారవుతారు, అబ్బాయిలు బాగా తయారవుతారు, పోయి వస్తారు ఫంక్షన్లకి, వీటికి వచ్చినప్పుడు అక్కడ ఆ ఫంక్షన్లో ఏది తినలేకుండా కొద్దిగా తిని వచ్చేసేస్తారు. ఇంటికి రాగానే తలకాయ నొప్పి, ఒకటే ఆవలింతలు, ఆక్సిజన్ అందదు బాడీకి, ఆవలింతలు, వీటితో నిద్రపోతారు. తద్వారా లేచిన దగ్గర నుంచి మగతగా ఉంటుంది, అసలు ఏ పని చేయబుద్ధి కాదు. ఇప్పుడు ఈ పని పూర్తి చేసుకుందామని అనుకొని ఆ రోజు ఫిక్స్ చేసుకుంటారు, ఆ రోజంతా వృధా కాలయాపన అయిపోతుంది. ఆ పనిని పూర్తి చేసుకో, ఏ పని అనుకొని మనం అనుకుంటామో ఆ పనిని అస్సలు మొదలు పెట్టలేకుండా ఈ నరదృష్టి సంబంధించిన సంకేతాలు ఉంటాయి. ఇంట్లో కూడా ప్రశాంతత ఉండదు, ఏదో అప్పటి వరకు మంచిగా జీవకళ ఉన్నటువంటి ఇల్లు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలా చదువుకునే పిల్లలు బాగా చదువుకుంటుంటారు, అకస్మాత్తుగా వీడు బాగా చదువుతున్నాడు, మంచి ర్యాంక్స్ వస్తున్నాయి అనుకునే సందర్భంలో ఈ సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటుంటాయి. తద్వారా బాగా చదివే పిల్లలు కూడా ఆటల యందు లేకపోతే ఏ వృధాగా కాలయాపన చేయడము, ఎక్కడ పడితే అక్కడ గోడ మీద చూపులు చూసుకుంటూ ఏదో దిగాలుగా ఉండడం, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఈ లక్షణాలు గమనించి ఉంటారు. ఇది నరదృష్టి సోక ప్రభావం. కొంత దానికి తప్పకుండా నరదృష్టికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ
చేసుకోవాలి. అందున ఈ 14వ తారీఖు రోజున వచ్చేటువంటి అమావాస్య గురుజీ. చాలా ప్రత్యేకమైనటువంటిది. నరదృష్టి నివారణకి సంబంధించి మనకు ప్రధానంగా కనిపించేది గుమ్మడికాయ కట్టే విధానం. అవును గురుజీ. ఈ గుమ్మడికాయ కట్టే విధానము సాధారణంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమావాస్య రోజు అయితే ఇంకా మరీ మంచిదిగా చెప్పబడి ఉంది మన శాస్త్ర ప్రకారం. ఓకే. ఈ గుమ్మడికాయ కట్టే విధానంలో కూడా కొద్దిమంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారని చెప్పేసి విన్నాను గురుజీ. అంటే డైరెక్ట్గా గుమ్మడికాయని తెచ్చేసి కట్టేసేస్తే సరిపోతుందా, లేదు అని అంటే ఆ కట్టేటప్పుడు ఏమైనా ఈ నరదిష్టి తగలకుండా ఏమైనా మంత్రాలు లాంటివి కావచ్చు, పూజా విధానం కావచ్చు ఉంటుందా గురుజీ? ఉంటుంది నాయన. ప్రధానంగా నరదృష్టి సోకినప్పుడు ప్రధానంగా అమావాస్య ఆదివారం కలిసి వస్తే అద్భుతం. ఓకే. లేదా మంగళవారమైనా ఏ వారమైనా అమావాస్య మంచిదే. ఆ యొక్క రోజున రాహుకాలం ఉంటుంది. ఓకే. ఆ రాహుకాల సమయంలో మనం మంచి బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని చక్కగా నీటితో శుభ్రంగా కడిగి పసుపుతో కుంకుమతో చక్కగా ఒక చిత్రపటం, మనిషి యొక్క చిత్రపటం, అంటే భయం కొలిపేటువంటి విధంగా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద పళ్ళు, పెద్ద ముక్కు, పెద్ద చెవులు ఉండే విధంగా అలంకరణ చేసి ఒక ఎర్రటి బట్ట మీద, కుంకుమతోనైనా చేయవచ్చు, పసుపుతోనైనా చేయవచ్చు, ఎర్రటి బట్ట మీద దాన్ని అలా పూజా స్థలంలో పెట్టేసేసి తర్వాత ఆ యొక్క బట్టలోనే జీడి గింజలు, నల్ల జీడి గింజలు, అలాగే గళ్ళ ఉప్పు, మిరపకాయలు, తోక మిరియాలు, అలాగే ఈ గవ్వలు, పటిక బెల్లము, అలాగే మిరపకాయలు కూడా చెప్పాం కదా, ఇవన్నీ కూడా తెల్ల ఆవాలు, ఇవన్నీ కూడా నల్లటి సంబంధించినటువంటి ఈ యొక్క తాడుతో వాటన్నిటినీ కూడా చక్కగా అక్కడ తాడు కూడా అక్కడే పెట్టి, గుమ్మడికాయ వేలాడదీసి కూడా అక్కడే పెట్టి, రాహుకాలంలో ప్రధానంగా కాలభైరవ పూజ అప్పుడు చెయ్యాలి. కాలభైరవ పూజ చేసి కాలభైరవుని అష్టోత్తరంతో ఆ గుమ్మడికాయకి పూజ చేసి తదనంతరం వాస్తు అష్టోత్తరంతో కూడా పూజ చేసేసి, ఎందుకంటే ఇంటికి కడుతున్నాం కదా, వ్యాపారానికి కడుతున్నాం కదా, ఆ దోషాలు తొలగిపోవడం కోసం చేసి కరెక్ట్గా ఏ రోజైనా కానీ అమావాస్య వస్తే మంచిది, లేదా ఏ రోజైనా కానీ రాహుకాలంలో ఆ యొక్క ఇంటికి కానీ గుమ్మానికి కానీ వ్యాపార స్థలంలో కానీ కట్టాలి. ఆ మొత్తం అన్ని కలిపి కట్టాలి. ఇందులో ఆ గుమ్మడికాయ కింద గుండగా ఇంటి యజమాని వెళ్ళాలి, రావడం పోవడం జరుగుతుండాలి. అలాగే వ్యాపార స్థలం కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే దాని కింద పోయినప్పటి నుంచి ఎక్కడి నుంచి బయటికి పోయినా దాని కింద నుంచి పోతూ ఉంటాం కాబట్టి ఆ పాజిటివ్ ఆరా అనేటువంటిది ప్రవేశించి మనలో ఉన్న నెగిటివ్ ఆరా అంటే అది లాగేసుకుంటుంది. అందుకనే మీకు ఇప్పుడు గుమ్మడికాయ కట్టిన తర్వాత కొద్దిమంది మేము కట్టిన వారం రోజుల్లోనే కుళ్ళిపోయిందండి, లేదు 10 రోజులకే కుళ్ళిపోయింది అంటారు. నిజంగా అది గుమ్మడికాయ బాలేని తెచ్చుకోవడం వల్ల, లేదంటే పండిపోయింది తెచ్చుకోవడం వల్ల కుళ్ళిపోతుందా, లేదంటే మన దిష్టి లాగడం వలన? అంటే మీరు ఎందుకంటే చాలా వరకు సైంటిఫిక్ రీజన్ తో కూడా మాట్లాడుతుంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి. అదే నాయన, ఇప్పుడు చాలా మటుకు పండినది అనేటువంటిది మనం చూసేటప్పుడు పండింది అనుకోండి, ఎక్కడైనా ఒక చోట మెత్తగా తగులుతుంది. ఏ పదార్థమైనా మనం కొనేటప్పుడు జాగ్రత్త పడతాం కదా, అంత 4 మూలలుగా ఉన్నటువంటి పండింది అయితే ఎక్కడో చోట రంధ్రం పడి పగిలిపోతుంది. అది పగిలిపోయి ఆ సంబంధించినటువంటి నీరు కారిపోతుంటుంది. ఎవరు కొనరు, మంచిదే కొంటాం. కానీ కొన్న తర్వాతనే ఈ నరదృష్టి అనేటువంటిది ఉండడం వల్లనే మొత్తము అడుగంటిపోతుంది, బక్క చిక్కిపోతాయి, కొన్నిసార్లు ఎండిపోతాయి, కొన్ని కుళ్ళిపోయి కింద రాలిపోతుంది, దానంతటదే రాలిపోతుంది. ఇది అపారమైన నరదృష్టి ఉన్నందుకు సూచన. అందుకనే ప్రధానంగా ఈ విధంగా ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే పిల్లలకి, మనుష్యులకి కూడా నరదృష్టి అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలో కూడా తెలియజేద్దాం. అలాగే వీక్షించే ప్రేక్షకులు కూడా ఈ 14వ తారీఖు రోజున భౌమ అమావాస్య సందర్భంగా, అమావాస్య మధ్యాహ్నం 12 గంటల వరకే ఉన్నటువంటి కారణం చేత మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 14వ తారీఖు రోజున మధ్యాహ్నం ఉదయం 11 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. 3 గంటల వరకు ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. ఇక పిల్లలకైనా మనుష్యులకైనా ఈ యొక్క నరదృష్టి తీసేటువంటి విధానము ఏంటనంటే, ఈ రాహుకాలంలో తీస్తే చాలా విశేషం. ఎప్పుడైనా లేదా మనకు సమయం దొరకదు కాబట్టి పొద్దున్నే తూర్పు వైపున, పొద్దునైనా కానీ మధ్యాహ్నం ఎప్పుడైనా కానీ తూర్పు వైపున ఫేస్ పెట్టి ఒక ప్లేట్లో కానీ లేదా ఒక గుడ్డలో కానీ ఈ యొక్క గళ్ళ ఉప్పు తీసుకోవాలి. గళ్ళ ఉప్పు తీసుకొని మొట్టమొదటిగా పైనుంచి కింద దాకా 3 సార్లు దిగదుడిచి తర్వాత
ఆ యొక్క ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మొత్తం ఉన్నటువంటి అన్ని దిష్టిలు తొలగిపోవాలని క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు చేసి మళ్ళీ తర్వాత పైనుంచి కింది దాకా 3 సార్లు దిగదుర్చి మళ్ళీ ఎడం వైపు నుంచి ఈ విధంగా దిష్టి అంతా పోవాలి, రక్షించాలి నా పిల్లలు, నా కుటుంబం అని చెప్పి 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా దిష్టి తీసి తర్వాత ఆ యొక్క దిష్టి తీసినటువంటి ఉప్పుని ఎవరు తొక్కని చోట చెట్ల పొదల్లోనో లేకపోతే నీళ్ళలోనో వేసేసి ఆ నీరు ఎక్కడైనా పారబోయాలి. తర్వాత ఆ దిష్టి తీసుకున్నటువంటి వ్యక్తి కాళ్ళు కడుక్కోవాలి. అలాగే ఇంకొక దిష్టి విధానాలు కూడా ఉన్నాయి. పిల్లలకైనా కానీ చిన్న పిల్లలకి కుంకుమ నీరు తిప్పుతారు. గర్భం మీద కూర్చోబెట్టి సంధ్యా సమయంలో కుంకుమ నీరు తిప్పి ఆ నీరు పడేస్తారు. తర్వాత నారికేళ దిష్టి అని కూడా ఉంటుంది. 3 సార్లు ఇంతేనా గురుజీ? అంటే ఫస్ట్ పై నుంచి కిందికి 3 సార్లు, తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 సార్లు, 9 సార్లు వరకు, మ్యాక్సిమం 9 సార్లు తిప్పవచ్చు. నారికేళంది కూడా మంచి నారికేళాన్ని తీసుకొని అలాగే పైనుంచి కింది దాకా దిగదుర్చి, అంటే మనిషి యొక్క ఎత్తు అనగా పై శిరస్సు నుంచి పాదం వరకు ఎంత ఉంటుందో అంత దారాన్ని, ఎర్రటి దారం తీసుకోవాలి లేదా నల్ల దారం తీసుకొని ఆ నారికేళానికి చుట్టి తదనంతరం పైనుంచి కింద దాకా 3 సార్లు దిగదుర్చి తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ తర్వాత పైనుంచి కింద దాకా 3 సార్లు దిగదుర్చి అది కొబ్బరికాయ కొట్టాలి. కొట్టి కుడివైపున ఉన్నటువంటిది ఎడం వైపు వేయాలి, ఎడం వైపు ఉన్నది కుడివైపున వేయాలి. ఈ దారం ఎక్కడ చుట్టాలి గురుజీ? మామూలుగా కొబ్బరికాయకి చుట్టి కొట్టాలి. తర్వాత ఒకవేళ కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేకుండా నదిలో కాలువలు ఉన్నాయంటే దిష్టి తీసి కాలువలు వేసేయచ్చు. ఈ విధంగా చేసినా కానీ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అమావాస్య రోజు కాళ్ళకి నల్లదారం కడుతూ ఉంటారు కదా, అది చాలా మందిని చూస్తా ఉన్నది, పిల్లల్లో పెద్దల్లో కూడా చూస్తా ఉన్నాను. అవునాయన, అది ఎంతవరకు అంటే దాని దిష్టి ఎంతవరకు లాగుతుంది గురించి? ఎందుకంటే చాలా మంది వీడియోలు చూసేసి మా వైఫ్ కూడా నా కాళ్ళకు కూడా కట్టేసింది. అంటే ఈ దిష్టి తీసే మంత్రముతో మంత్రించినటువంటి దారాన్ని కడతారు. చేతికైనా కాలికైనా. నార్మల్ది కట్టరు. నార్మల్ది కడితే మామూలుగా తాడుతో కట్టుకుంటే అంతే తప్ప దిష్టి తీసినటువంటి దానికే ఎక్కువగా, అంటే నలుపు వర్ణానికి ఆకర్షణ ఎక్కువ. అందుకనే మీరు గమనించుకుంటే ఎవరైనా కానీ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఒక డిఫరెంట్ గా ఒక లుక్ తో కనిపిస్తారు. ఆ అమ్మాయిలు ఏంజిల్ లుక్ తో కనిపిస్తారు. అదే ఈ నలుపు అనేది ఆకర్షిస్తుంది కదా, దిష్టిని ఆకర్షిస్తుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా పెడతారు. అందుకని పిల్లలకి చక్కగా రెడీ చేసిన కణత దగ్గరనో కాళ్ళ దగ్గరనో చేతిలోనో దిష్టి చుక్కలు పెడతారు. కాటిగా పెడతా ఉంటారు. ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఇంట్లోనే మనము ఈ అమావాస్య రోజు ఏ విధంగా మనకు ఉన్న దిష్టిని, అంటే అది ఇంటికి కావచ్చు, వ్యాపార సంస్థలకు కావచ్చు తీసుకోవాలని చెప్పేసి అన్నారు. లేదు ఇంకా పూర్తి స్థాయిలో మాకు ఏదైనా కొన్ని పరిహారాల్లాగా మేము చేయించుకోవాలనుకుంటున్నామని అంటే గురువు గారి వారి పీఠం ఆధ్వర్యంలో కొన్ని రకాల పరిహారాలు, పూజలు, హోమాలు చేస్తుంటారు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీరు కూడా మీ పేరును అయితే నమోదు చేసుకోవచ్చు. గోత్రనామాలను కూడా ఇవ్వవలసిన అవసరం అయితే ఉంటుంది. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.